హాయ్ ఫ్రెండ్స్, కేవలం 440 రూపాయలతో దుబాయ్ తలరాత మారిపోయిందంటే మీరు నమ్ముతారా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. 1937లో దుబాయ్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. బ్రిటిష్ ఇండియా లాగానే దుబాయ్లో కూడా ఇండియన్ రూపీనే కరెన్సీ రూపంలో ఉపయోగించబడేది. బ్రిటిషర్స్కి దుబాయ్ స్ట్రాటజిక్ లొకేషన్ ట్రావెలింగ్కి చాలా ఐడియల్గా అనిపించింది. ఎందుకంటే దుబాయ్ యూరప్, ఆఫ్రికా మరియు ఏషియన్ కంట్రీస్కి మధ్యలో ఉంది. బ్రిటిష్ ఎంపైరల్ ఆల్వేస్ దుబాయ్ సముద్రంలో ఫ్లయింగ్ బోట్స్కి బేస్ ఏర్పాటు చేయాలనుకుంది. అందుకే వీళ్ళు దుబాయ్తో కలిసి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. లాంగ్ రేంజ్ యూరప్ ఫ్లయింగ్ బేస్ దుబాయ్ సముద్రంలో ల్యాండ్ అవుతూ ఉండేది. రీఫ్యూయలింగ్ తర్వాత వాటిని బ్రిటిష్ ఇండియా, ఏషియాలకి పంపించేవాళ్ళు. ఈ బేస్కి మంత్లీ రెంట్ కేవలం 400 రూపాయలు మాత్రమే. బేస్కి రక్షణగా ఉండే గార్డ్ శాలరీ కూడా ఈ 440 రూపాయల్లోనే ఉండేది. అయితే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా అది మారిపోతుందని ఎవరు ఊహించలేదు. కేవలం కొన్ని సిటీస్ కోసం మాత్రమే తయారు చేయబడిన ఎమిరేట్స్ ఎయిర్లైన్ కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచపు అతిపెద్ద ఎయిర్లైన్గా మారిపోయింది. ఈ విషయాల గురించి, అసలు ఇది ఎలా జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1950లో దుబాయ్ రూలర్ షేక్ రషీద్ బిన్ అల్ మక్తూమ్కి తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ మాక్సిమం 30 నుంచి 40 సంవత్సరాలు మాత్రమే వస్తాయని ఆయనకి బాగా తెలుసు. అందుకే వీలైనంత తొందరగా ఆల్టర్నేటివ్ రెవెన్యూ సోర్స్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆయన ఆలోచన. దుబాయ్ ఎయిర్ బేస్ని ఉపయోగించుకుని బ్రిటిష్ ఎయిర్వేస్ యూరోప్ మరియు ఆఫ్రికాలో బిజినెస్ చేయడం ఆయన గమనించాడు. కానీ దుబాయ్ ఎయిర్ బేస్కి కేవలం రెంట్ మాత్రమే లభించేది. అందుకే 1959లో దుబాయ్ రూలర్ ఎయిర్పోర్ట్ని నిర్మించాలి అని నిర్ణయించుకున్నాడు. 1960లో మొదటిసారి దుబాయ్ ఎయిర్పోర్ట్ని లాంచ్ చేశారు. ఆ సమయంలో కేవలం ఒక గది, అలాగే ఒకే ఒక్క రన్వే మాత్రమే ఉండేది. ఈ రన్వే మీద డాగ్లస్ DC-3 లాంటి చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ల్యాండ్ అవ్వగలిగేవి. ఇక 1965లో ప్రాపర్ మెటల్ రన్వే ఏర్పాటు చేసిన తర్వాత మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్కి చెందిన కామెట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మొదటిసారి ఈ రన్వే మీద ల్యాండ్ అయింది. సమయం గడుస్తున్న కొద్దీ దుబాయ్ రూలర్ ఎయిర్పోర్ట్కి కొత్త ఫెసిలిటీస్ని యాడ్ చేస్తూ వచ్చాడు. 1969లో ఇక్కడ 9 ఎయిర్లైన్స్ పనిచేసేవి. ఇవి దాదాపుగా 20 డెస్టినేషన్స్ని ఆఫర్ చేసేవి. అలాగే 1980 కల్లా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాప్ ఓవర్గా అభివృద్ధి చెందింది. ఎయిర్ ఇండియా, క్యాథీ పసిఫిక్, సింగపూర్ ఎయిర్లైన్స్ మరియు మలేషియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్ రీఫిల్లింగ్ కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యేవి. దుబాయ్కి ముందు ఈ పనులన్నీ పాకిస్తాన్ కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగేవి. తర్వాత చూస్తూ ఉండగానే దుబాయ్ ఎయిర్పోర్ట్ పాకిస్తాన్ కరాచీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ మొత్తాన్ని తన వైపుకు లాగేసుకుంది. ఆ సమయంలో మిడిల్ ఈస్ట్ మొత్తం ట్రావెల్ చేయడానికి బహ్రెయిన్కి చెందిన గల్ఫ్ ఎయిర్ని ఉపయోగించేది. మంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కోసం మిడిల్ ఈస్ట్ మొత్తం గల్ఫ్ ఎయిర్ ద్వారా దుబాయ్కి వచ్చి అక్కడి నుంచి తమ ఇంటర్నేషనల్ జర్నీని మొదలుపెట్టేవాళ్ళు. 1980లలో దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ దుబాయ్కి డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. గల్ఫ్ ఎయిర్ దుబాయ్ యొక్క అఫీషియల్ ఎయిర్లైన్గా అనౌన్స్ చేయమని గల్ఫ్ ఎయిర్ ఆయనకి ఆఫర్ ఇచ్చింది. ఇలా చేయడం వల్ల గల్ఫ్ ఎయిర్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లభిస్తాయి. దాంతో దుబాయ్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇందుకు బదులుగా గల్ఫ్ ఎయిర్ యొక్క 50% స్టాక్ దుబాయ్కి లభిస్తుంది. కానీ షేక్ మొహమ్మద్ మాత్రం ఈ డీల్ని రిజెక్ట్ చేశాడు. మిడిల్ ఈస్ట్ నుంచి ప్యాసింజర్స్ని దుబాయ్కి రప్పిస్తే అక్కడి నుంచి ప్యాసింజర్స్ వేరే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ద్వారా వెళ్ళిపోతారు. అందువల్ల గల్ఫ్కి ఏమీ ఉపయోగం లేదు. అందుకే గల్ఫ్ ఎయిర్ దుబాయ్ షేక్ ముందు ఈ ప్రపోజల్ పెట్టింది. అయితే దుబాయ్ షేక్ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడంతో దుబాయ్కి వెళ్లే ఫ్లైట్స్ అన్నిటినీ గల్ఫ్ ఎయిర్లైన్ ఆపేసింది. గల్ఫ్ ఎయిర్ తీసుకున్న ఈ నిర్ణయంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టాప్ ఓవర్ నష్టాల్లో పడింది. దాంతో దుబాయ్ షేక్ తమ సొంత ఎయిర్లైన్ ఎమిరేట్స్ని లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే కొత్త ఎయిర్లైన్స్ మొదలు పెట్టాలి అంటే ముందు నుంచే ఎస్టాబ్లిష్డ్ అయిన ఎయిర్లైన్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గల్ఫ్ ఎయిర్, బ్రిటిష్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా మరియు పనామా ఎయిర్వేస్ లాంటి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన విషయం అవుతుంది. ఆ సమయంలో ఒక బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్ ప్రైస్ $25 మిలియన్ ఉండేది. అంతేకాకుండా ఎయిర్లైన్స్ కోసం పైలట్స్, క్రూ మరియు ఇంజనీర్స్ ట్రైనింగ్ కోసం ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అంటే దుబాయ్ ఒక కొత్త ఎయిర్లైన్స్ కోసం దాదాపుగా $6 నుంచి $7 కోట్ల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎయిర్లైన్ నడుస్తుంది అని ఎలాంటి గ్యారంటీ లేదు. అందుకని ఇక్కడ దుబాయ్ షేక్ తెలివిగా ఆలోచించి పాకిస్తాన్ని సహాయం అడిగాడు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PIA దుబాయ్కి 2 బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్స్ని లీజ్కిచ్చింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఎమిరేట్స్ ఎయిర్లైన్ అని బ్రాండింగ్ చేశారు.
కానీ పైలట్స్, క్రూ, ఇంజనీర్స్ అందరూ కూడా పిఐఏకి చెందిన వాళ్లే. పేరుకు ఎమిరేట్స్ ఎయిర్లైన్ అయినా కూడా మేనేజ్మెంట్ అంతా పిఐఏనే చూసుకునేది. ఇందుకు గాను దుబాయ్ షేక్ పిఐఏకి $1 కోటి పే చేసేవాడు. అంటే $7 కోట్ల ఖర్చు అయ్యే పనిని కేవలం $1 కోటి నడిపించాడు. అక్టోబర్ 25, 1985లో ఎమిరేట్స్ మొదటి ఫ్లైట్ దుబాయ్ నుంచి కరాచీ వరకు వెళ్ళింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, కొలంబో, ఒమెన్ మరియు క్యారియో లాంటి డెస్టినేషన్కి ట్రావెల్ చేసింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే 2,60,000 మంది ప్యాసింజర్స్ జర్నీ చేశారు. దాంతో ఆ ఒక్క సంవత్సరంలోనే దుబాయ్ పెట్టిన $1 కోటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేసింది. 1987లో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఓన్ ప్లేన్స్ని కొనుక్కోవడం వల్ల లీజ్కు తీసుకుంటున్న ప్లేన్స్ని పిఐఏకి తిరిగిచ్చేసింది. 1990లో గల్ఫ్ వార్ సమయంలో పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ మిడిల్ ఈస్ట్ ఆపరేషన్స్ ఆపేశారు. ఆ అవకాశాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విడిచిపెట్టాలి అని అనుకోలేదు. గల్ఫ్ వార్ సమయంలో కేవలం ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మాత్రమే ఫ్లయింగ్ ఆపరేషన్స్ చేసేవి. ఈ విధంగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ చాలామంది ప్యాసింజర్స్ని తమ వైపుకు అట్రాక్ట్ చేయగలిగింది. వేరే ఎయిర్లైన్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ చేసే ఫెసిలిటీస్ని ఎమిరేట్స్ ఫ్రీగా ప్యాసింజర్కి అందించేది. పర్సనల్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, లగ్జరీ క్యాబిన్స్ మరియు బెటర్ డైనింగ్ లాంటి ఎన్నో ఫెసిలిటీస్ని ప్యాసింజర్స్ ఫ్రీ కాస్ట్తో అనుభవించేలా చేసింది. దాంతో ఎమిరేట్ ఎయిర్లైన్స్ ఎవరూ ఊహించినంత ఎత్తుకు ఎదిగిపోయింది. అంతేకాదు లాయల్ ప్యాసింజర్స్ కోసం ఎమిరేట్స్ స్కై వాచ్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్తో పాటు పెరుగుతున్న దుబాయ్ పాపులేషన్ కూడా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సక్సెస్ని నెక్స్ట్ లెవెల్కి చేర్చాయి. ఒక విధంగా దుబాయ్ పాపులారిటీ వెనుక ఎమిరేట్ ఎయిర్లైన్స్ హస్తం ఉంది. ఎలా అంటే ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఫ్లైట్ రూట్ యూరోప్ టు సౌత్ ఈస్ట్ ఏషియా మరియు ఆస్ట్రేలియా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ టు ఆస్ట్రేలియాని తీసుకుంటే ఈ రెండు ఒకదాని నుంచి మరొకటి 14,800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇంత ఎక్కువ డిస్టెన్స్ని ఏ డైరెక్ట్ ఫ్లైట్ కూడా కవర్ చేయలేదు. అందుకని మ్యాక్సిమం ఫ్లైట్స్ రీఫిల్లింగ్ కోసం ఎక్కడో దగ్గర ఆగాల్సి ఉంటుంది. ఈ రూట్ ద్వారా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కి చాలా లాభం కలుగుతుంది. ఎందుకంటే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తమ హబ్గా ఏర్పాటు చేసుకున్నాయి. స్టాప్ ఓవర్ కోసం వేరే ఫ్లైట్స్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఎమిరేట్స్ దుబాయ్లో స్టాప్ ఓవర్ పెట్టడం వల్ల ప్యాసింజర్స్కి ప్రైస్ తగ్గుతుంది. అలాగే ప్యాసింజర్స్కి కాంపిటేటివ్ రేట్స్తో టికెట్స్ని సేల్ చేస్తుంది. అందువల్ల దుబాయ్లో విజిటర్స్ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ప్యాసింజర్స్ వచ్చిన వెంటనే వెళ్ళిపోకుండా 2-3 రోజులు దుబాయ్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. నార్మల్గా ప్లేన్ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉండే ప్లాన్ ఎఫెక్టివ్గా కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండడం వల్ల వెయిట్ పెరిగి ప్లేన్ ఇంజన్స్ ఎక్కువగా థ్రస్ట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఫ్యూయల్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఎమిరేట్స్ స్టాప్ ఓవర్ హబ్ యూరోప్, ఏషియా, ఆఫ్రికాలకి మధ్యలో ఉండడం వల్ల ప్లాన్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఫుల్గా ఫిల్ చేయరు. దాంతో ప్లేన్ ఎఫిషియన్సీ పెరిగి ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఈ విధంగా ఎమిరేట్ ఎయిర్లైన్స్ దుబాయ్లో గంట సేపు ఆగి ఫ్యూయల్ కన్జంప్షన్ మరియు కాస్ట్ని సేవ్ చేస్తున్నాయి. ఒకవేళ వేరే ఎయిర్లైన్స్ దుబాయ్ స్టాప్ ఓవర్ కాస్ట్ని తగ్గించాలి అనుకుంటే వాళ్ళు ప్లేన్లో ఎక్స్ట్రా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి కన్జ్యూమర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎమిరేట్స్ దగ్గర 119 ఎయిర్బస్ A380లు మరియు 148 బోయింగ్ 777లు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఎయిర్బస్ A380 యూనిట్ అన్నిటిలో కేవలం 50% వాటిలో ఎమిరేట్స్ ఆపరేట్ చేస్తాయి. అందువల్ల ఎమిరేట్స్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్ మరియు వరల్డ్ 2nd లార్జెస్ట్ పర్ కిలోమీటర్ ఎయిర్లైన్గా ఉంది. 1988 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4,000 బిలియన్ ప్యాసింజర్స్ ఎమిరేట్స్ని యూజ్ చేశారు. ఇదే సమయంలో 3.5 కోట్ల టన్నుల కార్గోని ఎమిరేట్ డెలివరీ చేసింది. ఎమిరేట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నష్టపోలేదు. వీళ్ళు ప్రతి సంవత్సరం 5,900 కోట్ల రూపాయల లాభాన్ని చూస్తున్నారు. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ దుబాయ్ షేక్కి చెందుతుంది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.